మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. మీరు నా ఛానల్ సందర్శించి కథలు, కవిత్వం, లేఖలు, మ్యూజిక్స్, అనువాద కథలు, సామాజికమైన విషయాలు మున్నగునవి వింటున్నారు కదా. సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ తాలు. రచన ఎంవి రామిరెడ్డి. కథ వినండి. తాలు. ఆకాశం ఉరిమింది. మేఘాలు గర్జించాయి. మబ్బులు, తరువులు పెనవేసుకుని వర్షానికి జన్మనిచ్చాయి. ఎండి బీటలు వారిన వ్యవసాయ భూమిపై రాలిన తొలి చినుకు చుక్కను చిత్రంగా చూశాడు తండ్రి. కొడుకు మొహం విప్పారింది. నానా, నేను వ్యవసాయం మొదలుపెట్టినట్లే నమ్మకంగా ప్రకటించాడు చిరు గర్వంతో. తండ్రి తల ఊపాడు అభావంగా. కానీ నాకు వరి సాగు గురించి ఏమీ తెలియదు కాబట్టి మీరు దగ్గరుండి గైడ్ చేయాలి. తండ్రి మార్గదర్శనాన్ని అభ్యర్థించాడు కొడుకు. తండ్రి తల ఊపాడు అంగీకారంగా. ఉత్సాహంగా ముందుకు సాగాడు కొడుకు. దుక్కి దున్నకం మొదలైంది. ఇనప గొర్రును భూమిలోకి దింపి భారంగా కదులుతుంది ట్రాక్టర్. ఆ ఉరవడికి మట్టి పెళ్ళలు పైనుంచి కిందికి, కింది నుంచి పైకి స్థానభ్రంశం చెందుతున్నాయి. శలగపారలతో గట్లు సరిచేయాలి. తండ్రి సూచనను కొడుకు అల్లుకుపోయాడు. మెరకగా ఉన్న కట్టల్ని తలల్ని తెగ్గొట్టాడు. పల్లంగా ఉన్న గట్లకు మట్టిని జోడించాడు. మధ్యలోని ప్రదేశాన్ని చదును చేశాడు. చూడ చక్కని మడి తయారైంది. మడిని నీటితో నింపాలి. తండ్రి ఉద్బోధ. 6 అంగుళాల పైపులోంచి నీళ్లు ప్రవాహంలా మడిలోకి విరికాయి. మడి నిండింది. ఇప్పుడు దమ్ము చెయ్యాలి. టైర్లకు బదులు వెనుక వైపు పెద్ద పెద్ద ఇనప చక్రాలు బిగించిన ట్రాక్టరు మడిలోకి దిగింది. నీటిలో గజగామినిలా కదులుతుంది. ఇనప చక్రాలు బురదలో మెల్లగా దొర్లుతూ అట్టడుగు పొరల నుంచి మట్టిని తిరగదోడుతున్నాయి. తండ్రి సూచన మేరకు దమ్ము చేసేటప్పుడే బలం మందుని మట్టిలో కలిపాడు కొడుకు. మడి చెక్క తయారైంది. దాని పక్కనే 2 ఎకరాల పొలాన్ని కూడా వరి సాగు కోసం అదే తరహాలో తయారు చేశాడు కొడుకు. మడి చెక్కలో నారు పోయాలి. కొడుకు నారు చల్లాడు. చూస్తుండగానే మొలకలు వచ్చాయి. చప్పట్లతో హాలు మార్మోగింది. మొదటి వరుసలో కూర్చున్నాడు తండ్రి. తన పేరు పిలవగానే కొడుకు టీవీగా నడుచుకుంటూ వేదిక మీదకొచ్చాడు. ఐటీ శాఖ మంత్రి పెద్ద షీల్డ్ని కొడుకుకు అందించి కంగ్రాట్స్ అంటూ భుజం తట్టాడు. మంత్రితో కరచాలనం చేసి జ్ఞాపికను గర్వంగా గుండెలకు హత్తుకుని వేదిక దిగిపోతున్న కొడుకును మెరుస్తున్న కళ్లతో చూశాడు తండ్రి. అందరితో పాటు తను చప్పట్లు కొట్టాడు. హైదరాబాద్లో ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో 10 ఏళ్ల నుంచి కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్న కొడుకు ఓ రోజు తండ్రికి ఫోన్ చేశాడు. వచ్చే ఆదివారం నాకు సన్మానం ఉంది నాన్నా. మినిస్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటాను. నువ్వు అమ్మ తప్పకుండా రావాలి ఆనందంగా చెప్పాడు. ఇంతకీ ఏం సాధించావనిరా నీకు సన్మానము? తండ్రి ఆ ప్రశ్న వేస్తాడని కొడుక్కి బాగా తెలుసు. నేను కొత్త యాప్ కనిపెట్టాను చెప్పాడు కొడుకు. యాప్ అంటే? అమాయకంగా అడిగాడు తండ్రి. అదో రకం సాఫ్ట్వేర్ నానా. గవర్నమెంట్ అందిస్తున్న సంక్షేమ పథకాలని ప్రజలకు మరింత చేరువ చేయటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ యాప్ సీఎం గారికి బాగా నచ్చిందంట. కొడుకు మాటల్లో సంతోషం పొంగి పొర్లుతుంది. నువ్వు చేసే పని ప్రజలకు ఉపయోగపడాలి కానీ సర్కార్కి ఎందుకురా? అది ఫైనల్గా ప్రజలకే ఉపయోగపడుతుంది నానా. పోరా, ప్రతాడు పొయ్యి ప్రభుత్వానికే ఊడిగం చేస్తాడు. ఓం ప్రథమం నీ టెక్నాలజీ మట్టి పిసుక్కునేవాడికి మాత్రం పనికిరాదు. అట్లాంటిదేమన్నా మీ బుద్ధికి తోచి సావదు. 10వ తరగతి పాస్ కాని తండ్రి తన జీవితాన్నంతా మట్టికే దారపోయటం వల్ల అలాగే మాట్లాడతాడని తెలుసు కొడుక్కి. నానా, ప్రపంచంలో పాడి పంటలు తప్ప మిగతావన్నీ పనికి మాలినవేనన్న మీ అభిప్రాయం కాస్త మార్చుకోండి. కొడుకు కంఠంలో విసుగు.
అంతకాక నీ సొల్లు ఫోన్లు, కంపు కంప్యూటర్లు తిండి పెడతాయా? తండ్రి చెయ్యి అప్రయత్నంగా ల్యాండ్ ఫోన్ రిసీవర్ మీద బిగుసుకుంది. ఎందుకు పెట్టవు? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఎంతంత జీతాలు వస్తున్నాయి. సర్లే, మనిద్దరికి ఈ గొడవలు ఎప్పుడు ఉండేవే, కానీ రేపు సాయంత్రం బస్సుకు టికెట్లు బుక్ చేశాను, బయలుదేరండి. మీరిక్కడికి వచ్చాక తీరిగ్గా పోట్లాడుకుందాం, కరాఖండిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు కొడుకు. భార్యకు ఆరోగ్యం సహకరించకపోవటంతో తండ్రి ఒక్కడే హైదరాబాద్ వచ్చాడు. నారుమడి పచ్చగా కళకళలాడుతుంది. అందులోని నారు తీసుకెళ్లి పక్కనున్న 2 ఎకరాల్లో నాటాడు కొడుకు. 10-15 రోజుల తర్వాత కలుపు దియ్యాల. కొడుకు రంగంలోకి దిగాడు. మహిళా కూలీలు కొంగు బిగించారు. మరమనుషుల్లా కదులుతూ కలుపు మొక్కలు పీకుతున్నారు. ఓసారి బలం ముందు కొట్టాలా. తెల్లటి గుళికలు తెరచాపలా పైకి లేచి వరిమళ్లలో ఒదిగిపోతున్నాయి. బలం ముందు కుదుళ్లలోంచి వేర్లలోకి వ్యాపించిన దానికి గుర్తుగా మొక్కలు బాగా దుబ్బు కట్టాయి. వరి పైరు ఏపుగా ఎదుగుతుంది. తండ్రి సూచన మేరకు మరోసారి కలుపు తీసే కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించాడు కొడుకు. పొటాష్, యూరియా కలిపి చల్లాలి. దాన్ని అమలు చేశాడు. పురుగు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించాడు తండ్రి. క్రిమి సంహారక ముందు చల్లాడు కొడుకు. దినదినాభివృద్ధి చెంది కోతకు సిద్ధమైంది వరి. వరి కోసే ముందు అంతర పంట వేసుకోవచ్చు. మినుములు చల్లితే కాలం కలిసి వస్తుంది. మినుములు చల్లాడు కొడుకు. గింజ పట్టిన కంకులతో వరి పొలం ఆకుపచ్చని లోకాన్ని తలపిస్తుంది. ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు తండ్రి. కొడుకు అవార్డునందుకుని ఇంటికి చేరుకున్నాడు. అతని భార్య మురిసిపోయింది. ఫోనులో ఆగిపోయిన తండ్రి కొడుకుల సంవాదం తిరిగి మొదలైంది. ఎన్ని యాపులైనా ఒక్క యాప చెట్టుకు సమానం కాదు. మనిషికి గుప్పెడు గింజలు పెట్టగలిగితేనే ఏ టెక్నాలజీకైనా అర్థం పరమార్థం, తండ్రి వాదించాడు. నానా, కంప్యూటర్లను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను వెక్కిరించడం చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. అభివృద్ధి చెందిన దేశాల సరసన ఇప్పుడు మనం కూడా తలెత్తుకు నిలుచున్నామంటే దానికి టెక్నాలజీయే కారణం, కొడుకు వివరణ. కానీ ఉత్పత్తినివ్వని ఏ పరికరమైనా అంత ప్రయోజనకరమైంది కాలేదు. అంటే వ్యవసాయం ఒకటే గొప్ప రంగమా? ఆ మాటకొస్తే అసలు వ్యవసాయం చేయటం పెద్ద గొప్పేమి కాదు. తండ్రితో తేల్చుకోవటానికి సిద్ధమయ్యాడు. చూడు చిన్నా, నువ్వు కంప్యూటర్తో ఏమైనా చేయగలవేమో కానీ వ్యవసాయం మాత్రం చేయలేవు, తండ్రి ఘంటాపదంగా చెప్పాడు. పొరబడుతున్నారు నాన్న, దీంతో ఏదైనా చేయొచ్చు, ఆఖరికి వ్యవసాయం కూడా. అవునా? ఏది చేసి చూపించు. తప్పకుండా, మీరే చూడండి, సవాల్ స్వీకరించాడు కొడుకు. అలా అతను వ్యవసాయం మొదలుపెట్టాడు. వరి కోత మొదలైంది. కొడవళ్ల పదునుకు వరి మొక్కలు మొదలంటా తెగిపడుతున్నాయి. తండ్రి సూచన మేరకు పనలుగా విభజించి కట్టలు కట్టాడు. కుప్పలు వేసే పని మొదలు పెట్టాడు. ఇప్పుడు పొలం నిండా కుప్పలు కనిపిస్తున్నాయి. ట్రాక్టర్ వచ్చింది. కళ్ళంలో నూర్పిడి మొదలైంది. వరి పనల మీద ట్రాక్టర్లు గుండ్రంగా తిరుగుతుంటే కంకుల నుంచి గింజలు వేరవుతున్నాయి. కళ్ళం నిండా పరుచుకున్న వడ్లు బంగారు రంగులో మెరిసిపోతున్నాయి. ఆ దృశ్యాన్ని తండ్రి నోరెళ్లబెట్టి చూస్తున్నాడు. భ్రమో నిజమో తేల్చుకోలేనంత ఆశ్చర్యంలో కొడుకు వంక విభ్రమంగా చూస్తున్నాడు. కొడుకు చేతులు చకచక కదులుతున్నాయి. తూర్పార మొదలైంది. గాలివాటంగా చెట్లలో నుంచి ఒడ్లు నేల మీదకు దూకుతున్నాయి. రాసులు రాసులుగా ధాన్యం కళ్లల్లో ప్రత్యక్షమవుతుంది. ఒడ్లు దారగా రాలుతున్న దృశ్యాన్ని ఫ్రీజ్ చేసి కొడుకు పైకి లేచాడు. 2 చేతులు గాల్లోకి విసిరి యాహూ అని బిగ్గరగా అరిచాడు. సంతోషంతో తబ్బిబ్బయ్యాడు. తండ్రి కొడుకు వంక చిత్రంగా చూశాడు. కూర్చో అని గద్దించాడు. కొడుకు నిశ్శబ్దంగా రివాల్వింగ్ చైర్లో కూలబడ్డాడు. గిద్దెడంటే గిద్దెడు గింజల్ని ఈ కంప్యూటర్లో నుంచి బయటకు తీసి మీ ఆవిడకివ్వరా, దంచి బియ్యం చేసి అన్నం వండి పెట్టమనరా, స్థిరమైన కంఠంతో అన్నాడు తండ్రి. అప్పటిదాకా ఆకాశంలో ఉరుములు మొదలు ధాన్యం రాసుల దాకా డిజిటల్ మాయాజాలంతో కంప్యూటర్ తెరపై వరి సాగు చేసిన కొడుకు తండ్రికి ఏం సమాధానం చెప్పాలో తెలియక పిచ్చి చూపులు చూస్తూండిపోయాడు. తాలు కథ విన్నారు కదా ఫ్రెండ్స్. రచన ఎంవి రామిరెడ్డి.
ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. విన్నారు కదా ఫ్రెండ్స్, మట్టి నుంచి తప్ప మరే విధంగానూ గుప్పెడు గింజల్ని మనం పండించలేమని అర్థమైన రోజు ఈ కంప్యూటర్ పరిజ్ఞానము, యాప్లు, సాంకేతిక పరిజ్ఞానము పనికిరావు. మనిషి పొట్ట నిండాలంటే గుప్పెడు గింజలు కావాలి. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జనాభా కడుపు నిండాలంటే భూమిపై పంట పండాల్సిందే. అందుకే మట్టిని, మట్టి మనిషిని, రైతును చులకన చేయరాదు. మీకు అర్థమైంది అనుకుంటాను. కథలోని విషయము మంచి కథని విన్నామన్న ఫీలింగ్ ఉంది కదా. తప్పకుండా కథను లైక్ చేయండి. ఉంటాను మరి. ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజా తాతినేని. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. వింటూనే ఉండండి. నమస్తే.